హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అప్డేట్స్కి వచ్చాము అంటే యాక్చువల్గా మనకు తెలిసిందే కదా, లైక్ నిన్న నామినేషన్స్ ప్రక్రియ అనేది అయితే జరగలేదు, ఇమ్యూనిటీ తెచ్చుకున్నారు. బట్ ఈ రోజు నామినేషన్ ప్రక్రియ ఉందన్నమాట. అండ్ అసలు ఎంత ఫైర్లో ఉందంటే అంత ఫైర్లో ఉంది హౌస్ మొత్తం. ఫస్టే మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చేసి తనూజ ఏడుపుతో స్టార్ట్ అయింది. లైక్ నిన్న జరిగిన ఆ గొడవలో అంటే ఫుడ్ మానిటర్‌ని చేంజ్ చేయాలి. అంత డిస్కషన్‌లో మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? అప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా! మాట్లాడాలి కదా! నేను ఊరికే చెప్పను గదా! అని. ఎవరితో డిస్కస్ చేస్తుందనుకున్నారు? బర్నీ గారితో. సో, నేను బర్నీ గారు కూడా చెప్పారనమాట. అంటే నేను కూతురని ఊరికే అనలేదమ్మా, ఉంది. బట్ దాన్ని ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేదు. అండ్ నాకేమి అది తీసుకోవాలని లేదు. ఇంక అక్కడ జరిగిన కాన్వర్జేషన్ దాన్ని స్టాప్ చేయడానికే చూసానంటే, ఇంక తనుజ ఓకే. ఇంగ లాస్ట్‌కి కొంచెం మాట్లాడుకొని, ఓదార్చుకొని అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, దివ్య, డెమాన్ పవన్, రాము వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటున్నారనమాట సంజన గారి ఇన్సిడెంట్ గురించి. అదే ఎందుకు ఇంత హైపర్ అవ్వడం, అక్కడితో స్టాప్ చేసేసుండొచ్చు కదా! ఇంత గొడవ ఎందుకు, ఇంత లాగ్ అయింది. సో, అక్కడ డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ ఇంక లైట్స్ ఆఫ్ అయ్యాయి. అందరూ పడుకున్నారు. మార్నింగ్ ఒక ఫ్రెష్ సాంగ్‌తో స్టార్ట్ అయిపోయిందనమాట. మనకు తెలిసిందే గదా, రాము రాథోడ్ మాత్రం సాంగ్ టైమ్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. అండ్ ఒక 2, 3 డేస్‌గా గేమ్‌లో కూడా ఏదైనా స్టాండ్ తీసుకోవడం, మాట్లాడడం, ముందుకు రావడంలో గూడా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడనమాట. తర్వాత వెంటనే ఇంగ డాన్స్ అయిపోతుంది. తర్వాత బర్నీ గారు అండ్ ఇమాన్యుయల్ డిస్కషన్. లైక్ ఇంక ఇమ్ము ఏం చెప్తున్నాడంటే లైక్ అంటే ఫుడ్ మానిటర్‌గా మేబీ మీరు తీసుకుంటా అని మీరట్లా అనుకున్నారేమో, అలా తనూజ ఏమన్నా అనుకుందేమో. సో, అందుకే అంటే చెప్తుంది. మళ్ళీ ఇంకోటేంటి అంటే ఓనర్స్ అందరూ కలిసి డిస్కస్ చేసుకున్నారు. హరీష్ గారు అంటే ఫేస్ అలా పెట్టుకొని కుక్ చేస్తున్నారు అది ఇది అనేసి. బట్ తను అక్కడ ఆర్గ్యుమెంట్‌కొచ్చేసరికి అది రూల్ బ్రేక్ చేసేసి చెప్పేసింది. ఎవ్వరైనా ట్రిగ్గర్ అవుతాము. బట్ అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకొని స్టాండ్ తీసుకున్నప్పుడు మేబీ అది బ్రేక్ చేయకుండా ఉంటే బావుండేది. బట్ స్టిల్ తనకున్న కోపంలోనో ఏమో గాని చెప్పేసింది. అక్కడితో వాళ్ళ డిస్కషన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంక తనుజ, ఇమాన్యుయల్ డిస్కషన్ చేసుకుంటున్నారనమాట. అంటే తనుజ అక్కడ ఒక మాట అంది. నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. బికాజ్ నైట్ ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకొని సాల్వ్ చేసుకున్నారన్నట్లు ఎళ్ళిపోయారు కదా! బర్నీ గారు చాలా పెద్దోళ్ళు. అండ్ ఇలాంటి ఎవ్వరైనా కూడా అంత ఏజ్డ్ పర్సన్ ఇలాంటి సిల్లీ వాటికి మనసులో పెట్టుకొని అంటే నాకేదో పదవి రావాలి. బికాజ్ అక్కడ ఫుడ్ మానిటర్ అనేది అదేం క్యాప్టెన్సీ కాదు కదా! ఇప్పుడు క్యాప్టెన్సీ కోసమన్నా అలా చేస్తే ఒక అర్థం ఉంది. ఫుడ్ మానిటర్ కోసం అంత ఇదవ్వరు కదా! అక్కడేంటంటే సంజన గారు అంటే బర్నీ గారు ఉంటే బావుండు. ప్రాబ్లమ్ లేదని జస్ట్ అడిగారు తప్పితే ఆయనేదో తనూజాకి ఈ పోస్ట్ తీసేసి నేను ఈ పోస్ట్ తీసుకుందామన్న ఉద్దేశ్యం అయితే బర్నీ గారికి లేదనే నాకనిపిచ్చింది. మరి మీకేమనిపిచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా అక్కడ సేమ్ దీని గురించి తనూజ అండ్ ఇమాన్యుయల్ డిస్కషన్ చేసుకున్నారు. అయిపోయింది. కాసేపేంటి అంటే తనూజ, రీతు, ఇమాన్యుయల్, సంజన గారు వీళ్ళంతా ఒక స్కిట్ లాగా జస్ట్ ఒక కామెడీ స్కిట్ లాగా చేశారు. హ్మ్. చాలా ఫన్ అనమాట. తెలుసు కదా, ఇమాన్యుయల్ ఏ స్కిట్‌లో ఇన్వాల్వ్ అయినా మనకి 'జబర్దస్త్‌లో' గాని, బయట ఏ షోస్‌లో గాని ఎంత నవ్విస్తాడో చూసాం గదా! సో, వాళ్ళకి స్కిట్స్ చేసి ఒక స్పాంటేనియస్ కామెడీ అనేదైతే అలవాటయిపోయి ఉంటుంది. సో, ఒక స్కిట్ లాగా చేశారు. అందరూ కాసేపు చిల్ అయ్యారు. చిల్ అవ్వడం అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ కదా ఇంకా మనకి మెయిన్ నామినేషన్స్ అనౌన్స్‌మెంట్ అనేదేదో వచ్చేసిందనమాట. సో, ఇక్కడ ఏంటి అంటే ఈసారి నామినేషన్ ప్రక్రియ అసలు ఎలా జరుగుతుందంటే 4 టీమ్స్‌గా. సో, 4 టీమ్స్ అండ్ డెమాన్ పవన్ కెప్టెన్ కాబట్టి తనని సంచాలక్‌గా పెట్టారు. అండ్ టీమ్స్ ఎవరెవరు అంటే భరణి గారి టీము, తనుజ టీము, సుమన్ శెట్టి గారి టీము అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ టీమ్ అనమాట. సో, ఇంకా భరణి గారి టీమ్‌లో భరణి గారు, శ్రీజ అండ్ సంజన గారు. సో, వీళ్ళదొచ్చేసి గ్రీన్. సుమన్ గారు, రాము అండ్ ఫ్లోరా యెల్లో టీమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి తనూజ, రీతు అండ్ దివ్య బ్లూ టీము. ఇమాన్యుయల్, ఆర్మీ పవన్ కళ్యాణ్, హరీష్ గారు వీళ్ళందరూ రెడ్ టీమ్ అనమాట. అంటే మనకొక లూడో ప్యాటర్న్‌లో పెడతారు. సో, ఏంటి అంటే సంచాలకే డైస్ అనేది రోల్ చేస్తారు. సో, అక్కడ వచ్చే నంబర్‌ని బట్టి సంచాలకే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఆ 4 టీమ్స్‌లో ఎవరు రావాలి. డై చేశాక ఇప్పుడు 1 పడిందనుకోండి. సో, 1 స్టెప్ అనేది మూవ్ ఫార్వర్డ్ అవుతుందనమాట. అండ్ ఇంకొకటేంటి అంటే దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి. ప్లే టు నామినేట్, డైరెక్ట్ నామినేట్. అంటే ఏంటంటే ప్లే టు నామినేట్ అనుకోండి, ఆపోజిట్ టీమ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ నామినేట్ అయితే ఇప్పుడు ఎవరి టీమ్‌కైతే వచ్చిందో ఆప్షన్ వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళ టీమ్ మెంబర్స్‌ని కాకుండా మిగతా టీమ్ నుంచి డైరెక్ట్‌గా నామినేట్ చేయొచ్చనమాట. సో, ఇంకా ఫస్ట్ మన డెమాన్ పవన్ వచ్చేసి డైస్ రోల్ చేశాడు. ఫస్ట్ ఛాన్స్ ఏమో ఆర్మీ పవన్ కళ్యాణ్‌కిచ్చాడు.
1 ఇంకా 1 స్టెప్ ఫార్వర్డ్ చేసింది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఛాన్స్ 6 పడింది. తనుజకి ఇచ్చాడు. అంటే అక్కడ 6 వచ్చేసి ప్లే టు నామినేట్ అని ఉందనమాట. సో వీళ్ళు తనూజ, రీతు, దివ్య వీళ్ళు ప్లాన్ అంటే ఏమనుకున్నారంటే బ్లూ టీమ్ కదా వీళ్ళు. సో సుమన్ అన్న, ఫ్లోరా గారు, రాము రాథోడ్ కొంచెం వీక్‌గా ఉన్నారు కదా! సో వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం అనేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడికొచ్చేసరికి సస్పెన్స్‌గా, సర్ప్రైజ్‌గా టాస్క్ ఏంటి అంటే ఆహ్, ఒక ఎలాస్టిక్ థ్రెడ్ ఉంటుంది. సో వీళ్ళు చేతులు ఏం పెట్టుకోకూడదనమాట. టచ్ చేయకూడదు. సో ఆ ఒక బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్‌ని వీళ్ళు ఆ రోప్ ఫిక్స్ చేసుకొని అది తెచ్చి లైక్ ఒక బ్లాక్ లాగా ఉంటుంది. అక్కడ పెట్టాలి. ఇక్కడ ఏంటి అంటే ట్రై చేస్తున్నారు. వీళ్ళు కూడా తనూజ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఏంటి అంటే సుమన్ అన్న వాళ్ళది అయిపోయింది. వాళ్ళు బాగా స్ట్రాటజీగా ఆడారనమాట. కరెక్ట్‌గా ఆ రోప్‌ని ఫిట్ చేసుకోవడం, కిందకి తీసుకొచ్చి చిన్నగా తీసుకెళ్ళి ఫస్ట్ వాళ్ళు పెట్టేశారు. సో వీళ్ళేంటంటే నామినేట్ చేయడానికి వీళ్ళకి ఛాన్స్ వచ్చిందనమాట. సో ఇంకా సుమన్ అన్న ఫస్టే ఇంక రీతుని నామినేట్ చేశాడు. రీతు అసలు నన్నెందుకు నామినేట్ చేస్తున్నారన్న? నాకు వాలిడ్ పాయింట్ చెప్పండి. కరెక్ట్ పాయింట్ చెప్పండి అనేసి అడిగింది. సో సుమన్ అన్న ఇంక ఫస్ట్ నుంచి లైక్ సంచాలక్ విషయంలో అంటే ఇంక ఇక్కడ ఎన్ని వారాలుంటే ఇంక అన్ని వారాలు అదే రీజనా అన్న? నేను ఆల్రెడీ లైక్ దానికి పనిష్మెంట్ తీసుకున్నాను. అయిపోయింది. ప్లస్ మాటలు కూడా లైక్ ఇక్కడ మాట్లాడుకున్నవి అక్కడికి వెళ్ళడం, లైక్ అందరిని నామినేట్ చేస్తామనుకున్నామంటే, ఇంక అక్కడ మధ్యలో శ్రీజ వచ్చి చెప్తుందనమాట. లైక్ అక్కడ మాకు మీరు డిస్కస్ చేసుకునేది హరీష్ గారు విని చెప్పారు గానీ, మాకు రీతు వచ్చి చెప్పలేదని చెప్తుంది. బట్ ఏదైనా గూడా నాకలా అనిపిచ్చిందమ్మా అంటే, అదే ఎక్కడ అనిపిచ్చిందన్నా అని గట్టిగా డిఫెండ్ చేసుకుంది. బట్ ఫైనల్‌గా ఇంకా సుమనన్న వచ్చేసి రీతుని నామినేట్ చేశారు. తర్వాత బర్నీ గారికి ఛాన్స్ వచ్చింది. బర్నీ గారికి 2 నెక్స్ట్ మళ్ళీ సుమనన్న గాట్ 1 మళ్ళీ తనూజకి ఛాన్స్ వచ్చింది 3 సో వీళ్ళెవరికి ఇంకా లైక్ ఏంటంటే అక్కడ నామినేట్ కానీ లేదా ప్లే టు నామినేట్ అనే ఆప్షన్ వచ్చినప్పుడే గేమ్ ప్లే చేయగలం. మళ్ళీ సుమనన్నకి 5 వచ్చింది. ఆల్రెడీ ఇందాక 1 వచ్చింది కదా! ఇప్పుడు మళ్ళీ 5 అంటే మళ్ళీ ప్లే టు నామినేట్ అనమాట. సో వీళ్ళు మళ్ళీ తెలివిగా ఏం చేశారు యాజ్ యూజువల్‌గా తనూజ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారేమో అనుకున్నాను గానీ, బట్ వీళ్ళు బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో బర్నీ గారంటే మనకి బర్నీ గారు, శ్రీజ అండ్ సంజన గారు. సో ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేశారు. నేననుకున్నా లైక్ ఆల్రెడీ ఫస్ట్ ఒక లెవెల్ ఆడారు కదా! మేబీ వేరే గేమ్ అనుకుంటే బట్ సేమ్ గేమే అనమాట. సేమ్ ఎలాస్టిక్ రోప్‌తో దాన్నైతే తీసుకెళ్ళి పెట్టాలి. వీళ్ళది కొంచెం ఏమైందంటే రాము కొంచెం దాన్ని పుల్ చేయలేకపోవడమో ఏమో కానీ వీళ్ళది కొంచెం స్లో అయింది. బర్నీ గారు వాళ్ళు ఫస్ట్ పెట్టేశారు అండ్ వాళ్ళు విన్ అయ్యారనమాట ఈ లెవెల్. ఇంక వాళ్ళకి ఛాన్స్ నామినేట్ చేయడానికి. బర్నీ గారు వాళ్ళేమో ఫ్లోరా గారిని నామినేట్ చేశారు. బికాజ్ ఎందుకంటే కంపేర్ టు అన్ని దీంట్లో లైక్ నాకు రాము రాథోడ్ అండ్ ఫ్లోరా గారు కొంచెం కనిపించట్లేదు. ఆల్రెడీ లాస్ట్ వీక్ మీకు ఇమ్యూనిటీ వచ్చింది కదా అని చెప్పారు. ఫ్లోరా గారు యాక్సెప్ట్ చేశారు. బట్ సుమన్ గారు ఏంటంటే పాయింట్ రైజ్ చేశారనమాట. అంటే మిగతా అన్ని టీమ్స్ నుంచి చేయొచ్చు కదన్నా! గేమ్ ఆడిన వాళ్ళతోనే కాదు కదా! బట్ ఫ్లోరా గారినే ఎందుకంటే ఇంక అప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఇంక అక్కడితో అయిపోయింది. మళ్ళీ వచ్చేసి బర్నీ గారికి 4 వచ్చింది అండ్ గాట్ టు నామినేట్ అంటే నామినేట్ చేయడానికి ఛాన్స్ వచ్చిందనమాట. సో మళ్ళీ వీళ్ళు సుమన్ అన్న టీమ్‌ని సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ గేమ్ ఆడడం అంటే ప్రతిసారి ఓడిపోరు, ప్రతిసారి విన్ అవ్వరు కదా! సో ఈసారి మళ్ళీ వాళ్ళది చాలా లేట్ అయింది బర్నీ గారి వాళ్ళది. సుమన్ అన్న వాళ్ళు విన్ అయ్యారనమాట. ఇంకా వీళ్ళు నామినేట్ చేయాలి కాబట్టి రాము వెళ్ళి లైక్ సంజన గారిని నామినేట్ చేస్తున్నాము. అండ్ ఈసారి రాము ఏంటంటే చాలా గట్టిగా తన పాయింట్స్ అయితే క్లియర్ కట్‌గా చెప్పాడనమాట. ఇన్ని రోజులు ఎలా ఉండేవాడు? లైక్ నేనేదన్నా నెగెటివ్‌గా ఒకళ్ళ గురించి ఒపీనియన్ చెప్తే వాళ్ళేమనుకుంటారో, దానివల్ల మేబీ నాకేమన్నా ఎఫెక్ట్ అవుతదో అన్నట్లు కొంచెం స్లోగా ఉన్నాడు. బట్ ఈరోజు పాయింట్స్ అయితే క్లియర్‌గా చెప్పారు. లైక్ ఫస్ట్ డే నుంచి హౌస్ హార్మనీ అనేది మీ వల్ల చాలా డిస్టర్బ్ అవుతోంది. తర్వాత ఇంకొకటేంటి అంటే గొడవలు ఎక్కువవ్వడం అండ్ మొన్న జరిగింది ఈ పోప్ విషయంలో కానీ, ఫుడ్ మానిటర్‌ని ఇది చేయడం ప్రతీది నాకు నచ్చలేదని జెప్తారు. సంజన గారు డిఫెండ్ జేసుకుంటారనమాట. అంటే ఆల్రెడీ నేను నిన్న ఇలా ఉన్నానంటే తను చెప్తారింకా. లైక్ అంత హార్మోనీ డిస్టర్బ్ అయ్యేది అలా అయితే నేను బయటకెళ్ళి లోపలికి రాను కదా! సో, నేను ఎంటర్‌టైన్‌మెంట్ వేలోనే ఉంది కానీ ఇలా లేదు అంటే ఇంకా రాము చెప్తాడు తన పాయింట్స్. దివ్య విషయంలో అలా చేయడము అవంతా నాకు నచ్చలేదు అని క్లియర్‌గా చెప్తాడు. అండ్ ఇంకోటేంటంటే ఇదంతా అయిపోతుంది. మధ్యలో సంజన గారొచ్చేసి "ఎక్కడి నుంచి వచ్చావా" అన్నట్లు అంటారనమాట. అది అందరూ చాలా నెగెటివ్‌గా తీశారు. బట్ నాకేంటంటే ఆల్రెడీ తనకి లాంగ్వేజ్ బ్యారియర్ అనేదైతే ఉంది. సో, అంత ఆలోచించి అలా అనలేదు అని నాకనిపిచ్చింది.
బట్ స్టిల్ అక్కడ రాము కొంచెం హర్ట్ అయ్యాడు. తర్వాత అయిపోతుంది. రీతు గూడా ఈ డిస్కషన్ అయిపోయాక రీతు గూడా చెప్తుందనమాట. "నువ్వు ఇన్ని రోజుల్లో క్లియర్ కట్‌గా ఈరోజు నీకు మనసులో ఏదుందో అది క్లియర్‌గా చెప్పావు" అని చెప్తుంది. ఇదంతా అయిపోతే మామూలుగా సంజన గారు, శ్రీజ అండ్ ఇమాన్యుయల్ ఆహ్, డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అది అక్కడికి అయిపోతుందనమాట. బట్ ఏంటి అంటే మధ్యలో హరీష్ గారొచ్చేసి ఇక్కడ గేమ్ కాసేపు పాజ్ అవుతుంది. లైక్ వీళ్ళు టీ బ్రేక్ అది ఉంటుంది కదా! అక్కడ హరీష్ గారు మళ్ళీ వెళ్ళి రెచ్చగొట్టడం అనమాట రాముని. ఇలా చేసింది కదా! అలా చేసింది కదా! అనేసి. నేననుకున్నాను నిన్న జరిగిన దానికి అంటే నేనున్నాను నీకు అని ఓదార్చారు గదా! మేబీ అవన్నీ మర్చిపోయి అనుకున్నానేమో గానీ, బట్ యాక్చువల్‌గా ఏ గొడవలైనా ఏవైనా గూడా ఆడవాళ్ళు ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ జేస్తారు. బట్ ఎందుకో మరి హరీష్ గారు ఫస్టే ఇంకా అదే పెట్టుకొనున్నారు తప్పితే దాన్ని వదలట్లేదు. అది క్యారీ ఫార్వర్డ్ అయితే చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. అండ్ తనుజాకి 3 వచ్చింది. సో, డైరెక్ట్ నామినేట్ చేయడానికి ఛాన్స్ అనమాట. ఇంకేంటంటే శ్రీజని నామినేట్ చేశారు. లైక్ ఏంటి అంటే, ఆ దొంగతనం విషయంలో కానీ దివ్య వెళ్లి మాట్లాడిందనమాట. ఏదైతే జరిగిందో అక్కడ అంటే ఫస్ట్ వీక్‌లో ఎగ్ విషయం ఇది దొంగతనం అయినప్పుడు, దీనికి నువ్వు సపోర్ట్ చేసావు గదా! అన్నట్టు అక్కడ ఇంకా శ్రీజ డిఫెండ్ చేసుకోవడము, శ్రీజకి, దివ్యకి పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది. అంటే దివ్య పాయింట్ ఏంటి అంటే, అప్పుడు అక్కడ ఆర్గ్యూ చేసినప్పుడు ఇది నువ్వు ఎంకరేజ్ చేసి ఉండకూడదు కదా! అనేసి. బట్ శ్రీజ ఏమంటుందంటే, గుడ్డు పోయిందా, గుడ్డు పోయిందా అని అలా అన్నాను తప్పితే, నేను అక్కడ ఆవిడది తప్పని లేదు. కానీ అక్కడైతే అందరూ సంజన గారిది తప్పనే అన్నారు. బట్ స్టిల్ తను ఇంకా అలా డిఫెండ్ చేసుకుంది. ఇంక అక్కడితో అయిపోతుందనమాట. మళ్ళీ రీతుకి, శ్రీజకి డిస్కషన్ జరుగుతుంది. అంటే ఇంకక్కడ మామూలుగా ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడేంటి అంటే రీతూది ఫ్రెండ్‌షిప్ గురించి, ఆ సంచాలక్ గురించి అండ్ ఇంకోటేంటంటే కంటెంట్ కోసమే ఇది చేస్తున్నాం అనే పాయింట్ మళ్ళీ రైజ్ అవుతుంది. సో, అక్కడ మళ్ళీ డెమోన్ పవన్ గూడా ఇన్వాల్వ్ అవుతాడు. శ్రీజ ఏం చెప్తుందంటే, అవును ఇప్పుడు నాకు ఫ్రెండ్ కాబట్టి నా నా ఫ్రెండ్ ఏదన్నా రాంగ్ స్టెప్ తీసుకుంటేనే లేదా జాగ్రత్త పడు అని నేను చెప్తాను. అండ్ తను కూడా నాకు తెలుసులే అన్నాడు అనేసంటే, డెమోన్ పవన్ ఏమంటాడంటే, నాకు తెలుసులే అంటే నా గేమ్ ఎలా ఆడాలో నాకు తెలుసులే అన్నాను కానీ, తనలా అని నేను అనలేదు. సో, అక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంది. బట్ ఇది ఇంత లాగ్ అవసరం లేదు. ఎందుకంటే ఎవ్వరు చిన్న పిల్లలు కాదు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళకుంది. సో, శ్రీజ మేబీ అక్కడ నార్మల్‌గా చెప్పుండొచ్చు. బట్ ఇది ఇంత అవుతుంది కాబట్టి, సో, అక్కడితో ఆ డిస్కషన్ ఆపేస్తే బెటర్. ఎందుకు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయడమో అని నాకైతే అనిపిచ్చింది. నెక్స్ట్ ఇంకా అక్కడ డిస్కషన్ అయిపోయింది. తర్వాత సుమన్ అన్నకి ఛాన్స్ వచ్చింది. మళ్ళీ 6 అనమాట. సో, ఇంకా నామినేట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇంకా ఫ్లోరా గారొచ్చి మాట్లాడుతున్నారు. లైక్ హరీష్ గారిని నామినేట్ చేస్తున్నాను. ఎందుకు నామినేట్ చేస్తున్నాను అంటే, తను జైల్‌లో ఉన్నప్పుడు అంటే ఫ్రెండ్‌షిప్ అంటేనే ఒక ట్రస్ట్ కదా! సో, నేనక్కడ జైల్‌లో ఉన్నప్పుడు యాపిల్ ఏదో మిస్ అయింది ఏదో అంటే నన్నే క్వెషన్ చేశారు. అండ్ ఈ మైక్ ట్యాగ్ అనేది సంజన గారు అక్కడ పెట్టినప్పుడు దానికి ఇలా చేసి అండ్ ఇంకోటేంటి అంటే నీకు అంటే థ్రెటనింగ్ లాగా అనిపిచ్చింది ఆయన అన్న వర్డ్ నాకు బాగా అనిపించలేదు అని చెప్తుంది. తన పాయింట్ తను క్లియర్‌గా చెప్తుంది. బట్ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల పాపం చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా అటు ఇటుగా చెప్తున్నారు. హరీష్ గారేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకసలు మీ ఫ్రెండ్‌షిప్పే వద్దు అని క్లియర్‌గా చెప్పేసారనమాట. చెప్పేసి ఇంక డిఫెండ్ చేసుకుంటున్నారు. లైక్ ఇంక ఈ ఫుడ్ గురించొచ్చింది, డ్రెస్సింగ్ గురించొచ్చింది, మధ్యలో సంజన గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకేంటంటే రాము గారు గూడా వచ్చారనమాట. అంటే రాముకి గూడా పాయింట్ ఉందనేసి రాము గూడా వచ్చాడు. రాము డిఫెండ్ చేస్తుంటే చెప్తున్నారు పాయింట్. ఇప్పుడు సంజన గారు అలా చెప్పారు. లైక్ 4 డేస్ ఏదో స్నానం చేయలేదు అది ఇది అనేసి. బట్ తనుజ గారు వచ్చి టీ చేసినప్పుడంటే ఇంకీయనేంటంటే నాకు హెల్త్ బాలేకపోయినా, నాకేం బాలేకపోయినా మీకు చేసి పెట్టాను, అది చేసి పెట్టాను, ఇది చేసి పెట్టాను. బట్ మీరు అంటే తిన్నన్ని రోజులు తిని ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు. ఏదేదేదో మాట్లాడేశారు. అంటే ముద్రేసేస్తారు మీరు. ముద్రేసేసి మళ్ళీ నవ్వుతూ ఆయన ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో ఫస్ట్ డే నుంచి ఆ డైలాగ్‌నైతే మానట్లేదనమాట. అంటే ముద్ర ఏసేశారు అనేసి. సో, ఇంకోటేంటి అంటే మధ్యలో ఇంకా ఆర్గ్యుమెంట్ జరిగే టైంలో తనుజ ఇన్వాల్వ్ అయింది. తనుజ మాట్లాడిన పాయింట్ అయితే ఇక్కడ 100% కరెక్ట్. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు 2 వీక్స్ వీళ్ళు టెనెంట్స్‌గా ఉన్నప్పుడు అట్‌లీస్ట్ వాళ్ళు లైక్ వీళ్ళిప్పుడేంటి అంటే హరీష్ గారు అలా యాక్టివ్‌గా చెయ్యట్లేదు. ఫేస్ అలా పెడుతున్నారు ఏమన్నా చెప్తే అనేసి నైటే వీళ్ళు డిస్కస్ చేసుకొని మార్నింగ్‌కి ఏం కావాలనేదైతే చెప్పేస్తున్నారు మెనూలాగా.
కానీ వీళ్ళేంటంటే మార్నింగ్ అప్పటికప్పుడు వచ్చి కొంతమందేమో నాకు ఫుడ్ వద్దు, బ్రేక్‌ఫాస్ట్ వద్దు, నాకు ఫ్రూట్స్ చాలు, కొంతమందేమో అది, కొంతమంది నాకు ఇది కావాలన్నా కూడా 2 మెంబర్స్‌కైనా, 3 మెంబర్స్‌కైనా వీళ్ళు కుక్ చేసి పెట్టింది తను. తనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! సో, అయినా కూడా కుక్ చేసి పెట్టింది. ఇలా ఇంత ఆర్గ్యూ చేయలేదు. బట్ హరీష్ గారేంటంటే ఉన్న ఆ వీకే ఎన్ని సార్లు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ వాటర్ బాటిల్ గురించి గావచ్చు, టీ గురించి గావచ్చు. సో, ఇంక తనుజ మాట్లాడుతుంటే హరీష్ గారు రైజ్ అయిపోయారు. ఇంకా తనుజ ఏమో లాస్ట్‌కి నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప ఏం ఉండదు. అది ఇది అని కామెంట్స్ పాస్ చేసింది. బట్ ఇక్కడ తనుజ రైజ్ చేయడం అయితే కరెక్టే. ఎందుకంటే నామినేషన్ వీళ్ళదైనా కూడా ఆ పాయింట్ వచ్చినప్పుడు తన ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది కదా! ఎందుకంటే టీ అడిగిందే తనుజ గారు. సో, ఇంక అక్కడ అలా డిస్కషన్ జరిగింది. అయిపోయింది. సో, తర్వాతొచ్చేసి బర్నీ గారికి 6 ఇంక డైరెక్ట్ నామినేట్ చేసే ఆప్షన్ వచ్చిందనమాట. ఇంక బర్నీ గారి టీమ్ నుంచి శ్రీజ వచ్చి దివ్యాని నామినేట్ చేసింది. సో, దివ్యాని నామినేట్ చేయడానికి రీజన్ ఏం చెప్పింది అంటే, లైక్ నువ్వు నీకన్ని బెనిఫిట్సే ఉన్నాయి. ఇట్లా మధ్యలో రావడము, 3 వీక్స్ నువ్వు గేమ్ చూసి రావడము. అండ్ ఇంకోటేంటి అంటే ప్రతి ఒక్కరికి నామినేషన్‌లో ఉంటే ప్రెషర్ అనేది ఉంటుంది కదా! సో, నువ్వు నామినేషన్‌లో ఉంటే ఎలా ఉంటావు? నీ బిహేవియర్ ఎలా ఉంటుంది? అని చూడాలని నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. ఓకే. శ్రీజ పాయింట్ తన పాయింట్ తనకుంది చెప్పింది. బట్ దివ్య ఇక్కడ డిఫెండ్ చేసుకున్న విధానం అయితే అద్దుర్సబ్బా! ఏంటి అంటే తను చెప్పింది. అంటే ఇప్పుడు నువ్వు 1 వీక్ నేను నామినేషన్ లేకుండా ఎలా ఉంటానో చూసి, తర్వాత నేను నామినేషన్‌లో ఉంటే ఎలా ఉంటానో అని పాయింట్ చెప్పి నువ్వు నామినేట్ చేసుంటే నేను యాక్సెప్ట్ చేసుంటాను. బట్ కానీ నువ్వు అంటే నేను నామినేషన్‌లో లేకపోతే ఎలా ఉంటానో నువ్వు చూడలేదు కదా! సో, ఇప్పుడు డైరెక్ట్ నామినేట్ చేస్తున్నావు. ఓకే. నేను యాక్సెప్ట్ చేస్తాను నామినేషన్ అనేది అని చెప్తుంది. మధ్యలో సంజన గారొస్తారనమాట. తను అందరిని మ్యానిపులేట్ చేస్తుంది. లైక్ డెమోన్ పవన్ కెప్టెన్ డెసిషన్ ఇది చేసేసింది అది ఇది అంటే తను దివ్య ఎంత స్పోర్టివ్‌గా తీసుకుంది అంటే, అంటే ఎవరన్నా అలా అన్నప్పుడు అంటే ఇక్కడున్న 14 మెంబర్స్ నా మాటలకి మ్యానిపులేట్ అవుతున్నారా? అంటే ఎవరి గేమ్ వాళ్ళకి తెలీదా? ఓకే. నేను ఇది బాగా మంచి కాంప్లిమెంట్ లాగే ఎంత ఆర్గ్యుమెంట్ జరుగుతున్నా కూడా తను చెప్పిందనమాట. నేను కాంప్లిమెంట్‌గానే తీసుకుంటున్నాను. నేను స్ట్రాంగ్‌గానే ఆడతాను. నేను ఏడవను అని నాకు అనిపిచ్చింది. అంటే మిడిల్‌లో వచ్చి అందరూ తనని కార్నర్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చినా కూడా, బట్ స్టిల్ తను స్ట్రాంగ్‌గా నిలబడి నా గేమ్ నేను ఆడతాను. నా గేమ్ కోసమే నేనొచ్చానని తను క్లారిటీగా ఉంది. సో, అక్కడితో ఇంకా ఒక పెద్ద డిబేట్ లాగా జరిగింది. అక్కడితో అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్‌గా మనకి నామినేషన్‌లోకొచ్చిందొచ్చేసి ఫ్లోరా గారు, శ్రీజ, సంజన గారు, దివ్య, రీతు అండ్ హరీష్ గారనమాట. వీళ్ళు 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు. అండ్ అసలు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాత్రం చాలా పెద్ద క్వెషన్ మార్క్. బికాస్ అందరూ ఓకే. అండ్ ఫ్లోరా గారు మేబీ కొంచెం వీక్ ప్లేయర్‌గా ఉన్నారు. బట్ స్టిల్ తను ఈ మధ్య గేమ్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. సో, రేపటి నుంచి మళ్ళీ మనకి కామన్‌గా డైలీ అప్డేట్స్ అయితే కంపల్సరీ వస్తుంటాయి. ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.